తెలిసిన ఒక ఆమె అనమాట. ఆమె చిట్టీలేస్తది. వాళ్ళ హస్బెండ్ పోలీస్ అనమాట. ఆమె ఎలా అంటే కోట్లు, మంచి ఫ్యామిలీ, బంగారం ఉంది, 2 కొడుకులు, పెళ్ళిళ్ళయిపోయింది, సూపర్ లైఫ్. ఎవరో ఇద్దరు లేడీస్ వచ్చి ఫ్రెండ్స్ వచ్చి అన్నారంట, "నువ్వు చిట్టి బిజినెస్ చెయ్యొచ్చు కదా" అంటే ఆమె ఏం చేసింది, 5,00,000, 10,00,000, 30,00,000 అట్లా ఏం చేసిందంటే అన్నేసిన తర్వాత ఆ ఫ్రెండ్సే ఫస్ట్ చిట్టీలు ఎత్తుకొని కట్టడం ఆపేశారు. ఆపేసిన తర్వాత వాళ్ళు ఊరుకుండాక పక్కన వాళ్ళకి అందరికీ చెప్పారనమాట, "మేము కట్టట్లేదు, మీరు కట్టకండి." ఇప్పుడు ఆల్రెడీ కట్టిన వాళ్ళకి ఈమె రిటర్న్ ఇవ్వాలి కదా. ఈమె ఏం చేసింది, ఈ ఆస్తులన్నీ మెల్లమెల్లగా అమ్మడం, అమ్మేసి వాళ్ళకి ఎంతో అంత సెటిల్మెంట్ చేయడం. అసలు అద్భుతంగా ఉన్న జీవితంలో ఈమె డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంది. అంటే అతి ఆశ, అతి ఆశతోటి ఇప్పుడు ధ్యానంలో ఉంది, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం, సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అతి ఆశ పోయి ఏం చేసింది, పక్క వాళ్ళ మాటలు వినేసి లైఫ్ అంతా డిస్టర్బెన్స్ చేసుకుంది. ఉన్న బంగారం పోయింది, డబ్బు పోయింది, రిలేషన్ పోయింది, అందరికి దూరమై ఒంటరిగా ఉంది. ఇప్పుడు ఒంటరిగా ఉంది. ఇప్పుడు ఆమెకు ఒక డ్రీమ్ వచ్చింది. ఏమొచ్చిందంటే, నేను అన్నాను, "నువ్వు ఏది జరిగినా అది గత జన్మ కర్మనే ఉంటుంది" అన్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చింది. అంటే ఒక బ్యాంకులో అనమాట బంగారము అందరు పెట్టారనమాట. పెడతానంట ఆ మేనేజరు బంగారం ఎత్తుకొని వెళ్ళిపోయాడంట. అందరూ బ్యాంకు ముందు నిలబడి ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, రాళ్ళేసుకుంటూ అరుస్తున్నారు అనమాట, ఏడుస్తున్నారు. "అమ్మ, నా బంగారం కూడా వెళ్ళిపోయిందంటే" నేను అన్నాను, "నీ బంగారం వెళ్ళిపోవడం కాదు, ఆ మేనేజర్ నువ్వే. గతంలో అంతమందిని నువ్వు బాధ పెట్టి లాక్కొని వెళ్ళిపోయినావు కాబట్టి, ఇప్పుడు నిన్ను మోసం చేసిన వాళ్ళంతా వాళ్ళని నువ్వు ఒకప్పుడు చేసినావు కాబట్టి, ఇప్పుడు నేను చేసిన వాళ్ళంతా వాళ్ళే" అని చెప్పినావు. అలా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ధ్యానంలో మనకి మీరు చెప్తున్నారు కదా, నాకు ఈ సిచ్యువేషన్ వచ్చిందని, ధ్యానం చేసి క్వశ్చన్ అడగండి. మీకు డ్రీమ్స్లో ఒక గత జన్మ కనిపిస్తుంది. మీకు ఈ పరిస్థితి ఉందంటే ఈ పరిస్థితిని ఎవరికి పెట్టారో వాళ్ళది కనిపిస్తుంది మీకు. చేసుంటాం కాబట్టే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, పుణ్యం చేయాలి, ప్రామిస్ చేయాలి. నన్ను ఈ సమస్య నుంచి బయటపడేస్తే నేను సేవ చేస్తా, నేను సంపాదించిన దాంట్లో ఇది చేస్తా అని ప్రామిస్ చేసినప్పుడు టెస్ట్లు అవుతాయి. ఆ టెస్ట్లో మీరు పాస్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తుంది. అలానే ఏ పని చేయకుండా ఉండొద్దు, మనం కష్టపడాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి.